ఒక తల్లి కూతుర్ని చాలా జాగ్రత్తగా పెంచింది అనమాట. చిన్నప్పుడే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. మిషన్లు కుట్టుకుంటా, ఐరన్లు చేసుకుంటా, పొలం పనులు చేసుకుంటా, చెయ్యని జాబ్ అంటూ చేయకుండా తల్లి కష్టపడి ఆ కూతుర్ని పెంచి పెద్దగా చేసి కింద కాళ్ళు పెట్టకుండా పెంచిన తర్వాత ఆఖరికి ఆ కూతురు వచ్చి, అమ్మా నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డా, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా అమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్, నీ సంతోషం నా సంతోషం కదా బంగారం, చెప్పు చేయాలా? లేదమ్మా, అబ్బాయి నా ఆస్తి మొత్తం కావాలనుకుంటున్నాను. సరే బంగారం, నీ పేరు మీద రాసేస్తాను. ఆన్ ద స్పాట్ సెకండ్స్ ఆలోచించకుండా పేరు మొత్తం రాసి పడేసింది, పెళ్లి చేసేసింది. అమ్మా నువ్వు ఇప్పుడు నన్ను ఆస్తి మొత్తం రాసా, నువ్వు ఎక్కడుంటావు? పర్లేదు తల్లి, ఇట్స్ ఓకే. అరే ఎక్కడుంటావు? ఎందుకు అమ్మా, నేను ఉన్నా కదా నీకు, దా ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళి జాయిన్ చేసి. వారం రోజులు అయిన తర్వాత తల్లి కూతురికి ఫోన్ చేసింది, పాప బంగారం ఇక్కడ తినడానికి కొంచెం బియ్యము ఇబ్బందిగా ఉన్నాయి, నాకు కొన్ని బియ్యం బస్తాలు కావాలి. అయ్యో అమ్మ, నీ ఆస్తులు ఇచ్చిన బియ్యం బస్తాలు లెక్కన అని బియ్యం బస్తాలు పంపించింది. బంగారం ఇక్కడ ఏసీ లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, నువ్వు ఏసీ పంపియా ప్లీజ్. అమ్మా ఏసీ ఏంటమ్మా, ఆస్తులు ఇచ్చినావు, నువ్వు కిందప్పటి నుంచి నాకు కింద కాలు పెట్టకుండా. బంగారం నీళ్ళ మీద పండుకోవడానికి కష్టంగా ఉందమ్మా, నువ్వు నాకు ఒక మంచం కూడా అరేంజ్ చేయమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా తల్లి నువ్వు నాకు అడగడం ఏంటమ్మా, నేనే నీకు పంపిస్తా అని చెప్పేసి ఆ కూతురు మంచం కూడా పంపించింది ఓల్డేజ్ హోమ్కి. కొన్ని రోజుల తర్వాత ఈ కూతురికి డౌట్ వచ్చింది, ఎన్నెళ్ళేంది మా తల్లి ఇలా నేను అనుభవిస్తా ఇవన్నీ. రేపటి రోజున నీకు ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి నీకు కూడా ఒక కూతురు పెడుతుంది, ఖచ్చితంగా ఆమె తీసుకొచ్చి నేను ఇక్కడ జాయిన్ చేస్తుంది. అప్పుడు నువ్వు ఉండలేవు, నేను ఇలాంటి బియ్యం తింటాను నువ్వు తినలేవు, నేను నేల మీద పండుకుంటా నువ్వు వండుకోలేవు, ఏ రోజు కన్నా నువ్వు ఇక్కడ వస్తావని చెప్పేసి నీకోసం ఇప్పుడే అరేంజ్మెంట్ చేస్తున్నా ఇవన్నీ. మీ జీవితంలో జరగని సంఘటన జరిగినప్పుడు 3 ఎంప్టీ పాకెట్స్, ఎంప్టీ స్టమక్, బ్రోకెన్ హార్ట్ విల్ టీచ్ యు ద రైట్. ఇల్లు లేని వాడికాడే ఇల్లు వాళ్ళు చెప్తాడు, గురువులు లేని వాడికాడే గురువు వాళ్ళు చెప్తారు, తల్లిదండ్రులు లేని వాడికాడే తల్లిదండ్రులు వాళ్ళు చెప్తారు. ఈరోజు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏం తెలుసు, వీళ్ళందరితోని మీకు అడిగిన దానికన్నా ఒకటి ఎక్కువనే ఇచ్చారు వీళ్ళు, అదే పెద్ద ప్రాబ్లం. ఇక్కడ లేనోని కడితేనే ఆ బాధ ఏందో చెప్పగలుగుతాడు కరెక్ట్ ఈ భూమి పైన. వీళ్ళు అడిగిన దానికన్నా ఒకటి ఎక్కువ నేర్చుకుంటూ వస్తున్నారు ఈరోజు. ఇంకా కంఫర్ట్ జోన్ మనది. తల్లిదండ్రులు ఈ గురువులు మూటలు మోయమన్నారా? మీకు ఏమన్నా పొలాల పని చేయమన్నారా? వచ్చి 3 పూటలు తిండి పెట్టి మంచిగా చదువుకోమంటున్నారు కదా, అవే మూటలు పోస్తున్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు? మరి కూర్చొని చదువుకోనికే ప్రాబ్లం. కష్టం వాల్యూ తెలియదు, రూపాయి వాల్యూ తెలియదు, ప్రాబ్లం అక్కడ ఉంది, చదువుకోవడంలో లేదు. మీకు చదువుకోవడం కన్నా ఇంకా కష్టమైన పని ఒకటి ఉందన్నది మీకు తెలియదు. చదువుకోవడం ఒక కష్టమైన పని అనేది నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఏదైతే పని చేసుకుంటూ వస్తున్నావో అది కష్టమని నువ్వు అనుకుంటే అది కష్టమే కాదు. ఆయన ఏ రోజు అదే కష్టం అనుకుంటున్నావో అది నీ కంఫర్ట్, కష్టం కాదు.